హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీలో ఈ ప్రాంతాలలో రీపోలింగ్, ఈసీ సంచలన ప్రకటన. మరి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కౌంటింగ్ వేళ మంత్రి అంబటి రాంబాబు సంచలనం చేశాడండి. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరి చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో చెలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే పోలింగ్కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా 2 రోజుల పాటుగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. మరి ఇది ఇలా ఉండగా, అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో 236, 237, 253, 254 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. సో ఇదిలా ఉండగా ఈ పిటిషన్లో ఈసీ, సీఈఓ సహా మరో 5గురిని చేర్చారు. కాగా ఆ పిటిషన్పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సో మరోవైపు మాచర్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. తాజాగా దీనిపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా సరే అందులో డేటా భద్రంగానే ఉంది అని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.